మై నేమ్ ఈజ్ వంశీ జశ్వంత్. ఓకే, ఎలా అనిపిస్తుంది? సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ అయ్యారంటగా. అస్సలు ఊహించలేదు భయ్య, ఇది పెద్ద షాకింగ్ ఎలిమినేషన్. యాక్చువల్గా సుమన్ శెట్టి గారు ఫస్ట్లో రావగానే చాలా మంది రివ్యూవర్స్ అదే సుమన్ శెట్టి గారు ఏం ఆడతాడు గేమ్, ఇది వల్ల టీఆర్పీ పడిపోతుందేమో, మహా అంటే ఒక వారం 2 వారాలు ఉంటాడు అంతే ఈ వ్యక్తి, అది అంతకు మించి ఉండడు అనుకున్నారు. బట్ ఎప్పుడైతే తన గేమ్లోకి స్టార్ట్ చేశాడు, ఎప్పుడైతే ఆడడం మొదలుపెట్టాడో ఆ మాట అన్న ప్రతి ఒక్క రివ్యూవరే అబ్బా సుమన్ శెట్టి అన్న అని వాళ్ళు వీడియోలు పెట్టి లక్షల్లో వ్యూలు వేలల్లో లైకులు తెచ్చుకున్నారు. సో అలాంటి పర్సన్ ఇప్పటి వరకు ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు అనుకున్నాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరిగింది. సుమన్ శెట్టి గారే కాదు, డబుల్ ఎలిమినేషన్ కూడా అంటున్నారు. ఇంకొక షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరగబోతుంది రేపైతే. సుమన్ శెట్టి ఎలిమినేషన్ అన్ఫేరే చెప్తున్నాను కదా, టాప్ 5లో ఉంటాడు అనుకున్న వ్యక్తి సడన్గా ఎలిమినేట్ అయిపోతున్నాడు. సో ఖచ్చితంగా ఇది అన్ఫేరే, అందరికీ ఊహించండి ఇది. ఎందుకంటే సుమన్ శెట్టి గారి తనుజ కన్నా హైయెస్ట్ మెజారిటీ వస్తుంది ఒకసారి పోలింగ్ లో. అలాంటి వ్యక్తిని టాప్ 5 లేకుండా ఎందుకు ఎలిమినేషన్ చేస్తున్నారు అంటే ఈ మధ్య గేమ్స్ ఆడడానికి స్కోప్ లేకుండా చేశారు. అక్కడ భరణి గారితో పక్కన నుండి ఆయన గేమ్స్ ఆయన పాయింట్స్ ఈయనకి ఇచ్చేసి లైక్ బాండింగ్లో కొంచెం ఇదైపోయి గేమ్ స్కోపే లేదు, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా లేదు. ఏంటంటే ఈ వారము ముందు వారం కళ్యాణ్ పడాలకి, ఈ వారం లైక్ తనుజాకి ఇమాన్యుల్కి చాలా స్కోప్ అయిపోయింది. గేమ్స్ మంచిగా పడ్డాయి, మంచిగా ఆడారు. లాస్ట్కి తనుజ గారికి ఎక్కడ సింపతి కలిగిందంటే ఇక అతను సెకండ్ కంటెస్టెంట్ లైక్ ఫైనల్ కంటెస్టెంట్ అవుతారు కదా, అక్కడ ఛాన్స్ ఇచ్చినా కానీ నాకు వద్దు, ఓకే ప్రజలకి వదిలేస్తున్నాను, ప్రజలు ఎలా చేసేలా కానీ వదిలేశారు. అయితే 2 వారాలుగా సుమన్ శెట్టి గారి గేమ్ ఏం లేదు అని చెప్పేసి సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేశారు అంటున్నారు. మరి మీరేమంటారు? సుమన్ శెట్టి గారి గేమ్ లేదు కాదు, సుమన్ శెట్టి గారి గేమ్ కన్నా వేరే వాళ్ళ గేమ్ ఎక్కువైపోయింది. సో వేరే వాళ్ళ గేమ్ ఎక్కడం వల్ల ఈయనకు కొంచెం ఓట్స్ తగ్గి వేరే వాళ్ళకి స్కోప్ ఎక్కువ పెరిగిందండి. ఓకే, మరి డబల్ ఎలిమినేషన్లో నెక్స్ట్ డెమాన్ పవన్ కూడా ఎలిమినేట్ అవుతాడు అని చెప్పేసి టాక్ వస్తుంది. మరి మీరేమంటారు? నాకు తెలిసి డెమాన్ పవన్ కాదు, భరణి గారు అయితే ఎలిమినేట్ అయిపోవచ్చు. ఖచ్చితంగా డెమాన్ పవన్ అయితే టాప్ 5లో ఉంటాడు. మరేమో భరణి గారిని అన్నపూర్ణ స్టూడియోస్ వెనకేసుకొస్తుంది కదా, బిగ్ బాస్ వెనకేస్తుంది కదా, మరి ఇట్లా పంపిస్తారా మరి భరణి గారిని? ఎంత వెనకాల వచ్చినా కానీ ప్రజలు సపోర్ట్ చేయాలి కదా, ప్రజల నుంచి మద్దతు రావాలి, ఓట్స్ రావాలి కదా. సో ప్రజల నుంచి ఓట్లు రాకపోయినా కానీ సపోర్ట్ చేస్తే ఇక నెక్స్ట్ సీజన్లో ఎవరు చూడరు. సో ప్రజల ఓటు ప్రకారంగా భరణి గారిని ఎలిమినేట్ చేస్తారేమో అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ దీంట్లో ఇప్పుడు ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్ అయిందనుకోండి, ఇక టాప్ 5 ఎవరు అని కన్ఫ్యూజన్ ఉండదు కదా? ఖచ్చితంగా టాప్ 5 అనేది ఎవరు కన్ఫ్యూజన్ ఉండదు. ఖచ్చితంగా తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, డీమాన్ పవన్, సంజన గారు వీళ్ళు ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారు. అసలు ఫస్ట్ 2-3 వారాల్లో వెళ్ళిపోవాల్సిన సంజన గారు అసలు ఇప్పటిదాకా ఉన్నారు అంటే కారణం ఏంటంటారు? చెప్తున్నాను కదా, ఫస్ట్ వారం బిగ్ బాస్ అసలు ఎవరు చూడబుద్ధి కాలేదు. అరే ఏముందిరా చాలా సప్పగా ఉంది, చల్లగా ఉంది, ఏం బిగ్ బాస్ అబ్బాయి ఈసారి అనుకున్నారు. ఆ సంజన గారు ఎప్పుడైతే ఆ గుడ్ టాస్క్ స్టార్ట్ చేసి ఇంట్లో వాళ్ళకి చిచ్చు పెట్టి గలాట్లు రేపిందో అప్పటి నుంచి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయ్యింది. అదే కాదు, సంజన గారు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదా, ఒకనొక సిచ్యువేషన్లో తను తప్పు చేయకుండా ఉంటే బిగ్ బాస్ చెప్పినా, నాగార్జున గారు చెప్పినా కానీ తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నిలబడింది. సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ తన మందికి తను నిలబడింది, అదే ఇంతవరకు తనని ఇక్కడి వరకు రప్పించిందేమో అనుకుంటున్నాను నేను. సంజన గారు చాలాసార్లు డేంజర్ జోన్ వరకు వెళ్ళి వచ్చేసారు, మరి ఎలిమినేట్ అవ్వలేదు. ఇన్నిసార్లు డేంజర్ జోన్కి వెళ్ళి రావడం అది హైలైటే కదా. మీరు చెప్తున్నాం కదా, తన క్యారెక్టర్, తన ధైర్యము, తన ఇదే ఇప్పటివరకు రప్పించినట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ 2 వారాల్లో వెళ్ళిపోవాల్సిన వ్యక్తి ఇంతవరకు ఉందంటే ఖచ్చితంగా బిగ్ బాస్లో ఏదో ఒక స్టఫ్ ఇచ్చింది కాబట్టి తననైతే పెట్టారు. సో సంజన గారు ఖచ్చితంగా టాప్ 5లో ఉండబోతున్నారు. టాప్ 5లో 2 అమ్మాయిలు ఉండాలి కాబట్టి సంజన గారిని ఉంచారు అని చెప్పి చెప్తున్నారు. టాప్ 5లో 2 అమ్మాయిలు ఉండాలి కాబట్టి అంటే రితుజాని పెట్టిండొచ్చు కదా, 2 అమ్మాయిలు అనుకుంటే. సో వాళ్ళిద్దరిలో ఎవరికి మంచి స్కోప్ ఉంది, ఎవరికి ఎక్కువ మంచిగా ఓట్లు పడుతున్నాయి, ఎవరు బిగ్ బాస్లో ఉంటే స్క్రీన్ ప్రెజెన్స్ మంచిగా ఉంటుంది, ఎవరు ఎక్కువ చూసారని అనుకున్నారు, ఆ వ్యక్తులనే పెట్టారు. సో అలా అనుకుంటే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు రప్పించినారు. సో అలా అన్నీ అపోహలు అంతే. ఓకే, మరి ఈ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఈ వీక్లో ఇంకొక పర్సన్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? చెప్పాం కదా, సుమన్ శెట్టి గారు తర్వాత భరణి గారు వీళ్ళిద్దరే ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతున్నారు. చాలా మంది లైక్ డీమాన్ పవన్ కూడా వెళ్ళిపోతున్నారు అనుకున్నారు, కానీ భరణి గారికి ఓట్స్ అయితే తక్కువ పడుతున్నాయి. సో సుమన్ శెట్టి గారి తర్వాత భరణి గారు అయితే ఎలిమినేట్ అయిపోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.